హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ సిరీస్లో ఇంతకుముందు ఒక వీడియో చేస్తున్నాను. దాంట్లో చెప్పుకుంటాను. సిరీస్ ఆఫ్ మహాభారత్ చేస్తున్నాను. ముందుగా సిరీస్ ఆఫ్ మహాభారత్లో మొదటిది ఒక హీరోయిక్ పర్సనాలిటీ ఒకరు ఉన్నారు. అది అందరికి చాలా ఇష్టమైన వ్యక్తి. వచ్చిన మహాభారతంలో చాలా తక్కువ టైం ఉన్నా ఆయన ఒక సూపర్ హీరో అన్నమాట. అందరికి తెలుసు. ఎవరు కాదు, అభిమన్యుడు. అభిమన్యుడు ఇస్ అ గ్రేట్ వారియర్. గ్రేట్ వారియర్. సో అభిమన్యుడు ఎవరంటే అర్జునుడికి సుభద్రకి పుట్టిన పిల్లోడు. చిన్నపిల్లడుగా ఉండేటప్పుడే యుద్ధకళని వాళ్ళ నాన్న దగ్గర నుంచి వరంగా పొందాడు. అది అనమాట. అభిమన్యుడిలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే చిన్నపిల్లోడు పని ఎక్కువ చేయడాలు లేకపోతే సాధించడాలు అనే ఆకలి ఎక్కువ. అలాంటి ఒక అబ్బాయి అన్నమాట. సరే, అభిమన్యుడు ఎలా అంటే అమ్మ పొట్టలో ఉండగానే ఇప్పటికీ ఆ సైన్స్ ఉంది. అమ్మ పొట్టలో ఉండేటప్పుడే 6వ నెల 7వ నెల వచ్చేటప్పటికి పొట్టలో ఉండే పాబో ఎవరైనా వాళ్ళు వచ్చి మనం చెప్పేది వినగలుగుతారు అన్నమాట. సో వాళ్ళకి మంచి చెడు అనేది అప్పటి నుంచి మన ప్రవర్తన, అదే ఇంట్లో వాళ్ళు ఉండే ప్రవర్తన బట్టి వాళ్ళకి ఎమోషన్స్ అన్నీ అటాచ్ అయిపోతాయి. అలాంటిది అభిమన్యు వచ్చి పొట్టలో ఉండేటప్పుడే సుభద్ర వచ్చి ఇన్నోసెంట్ గర్ల్. సుభద్ర వచ్చి చాలా ఇన్నోసెంట్ అనమాట. పాపం ఆమెకి యుద్ధాలు ఇది అవి ఏమి తెలీదు. సో ఒకరోజు గదిలోకి వచ్చి, ఏంది నాదా, నువ్వు ఇంకా పడుకోలేదా అంటే, అర్జున నువ్వు ఇంకా పడుకోలేదా ఏందనంటే, లేదు యుద్ధానికి ప్రణాళిక చేస్తున్నాను, రాబోయే యుద్ధాలకి ఒక ప్లాన్స్ అని వేస్తుంటారు. అంటే ఆ కాలంలో ఉండే రాజులు లాస్ట్ మినిట్లో బావి తోలే వాళ్ళు కాదు. బావి లాస్ట్ మినిట్లో తోవరు, ముందుగా తోవుతారు. ముందుగానే ఆలోచించి పెట్టుకుంటారు. ఎప్పుడో ఒక రోజు యుద్ధానికి వస్తే ఈ ప్లాన్ చేయొచ్చా, ఈ ప్లాన్ చేయకూడదా అనేది ముందుగానే ఆలోచించి పెట్టుకుంటారు. అలాంటి టైంలో అర్జునుడు వచ్చి ఒక విషయం గురించి చెప్పేదానికి వస్తున్నాడు. సో అభిమన్యుడు పొట్టలో ఉన్నాడు అనమాట. సో అప్పుడు ఏంటంటే, ఏందా ఏం చేస్తున్నావు అని అడుగుతుంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చక్రవ్యూహం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంతకుముందు చాలా చెప్పారు ఆయన. అంతకుముందు క్రోంచా వ్యూహం అలాంటిది చాలా వ్యూహాలు ప్లాన్స్ అన్నీ సుభద్ర మొత్తం వినింది. ఈ చక్ర వ్యూహం వచ్చేటప్పటికి సుభద్రకి అది అర్థం కాక లేకపోతే ఇంట్రెస్టింగ్గా లేక అది పడుకుంది పాపం. టైర్డ్. పొట్టలో బిడ్డ ఉండగా అమ్మకి చాలా కష్టం చేయటం, పనులు చేయటం కానీ ఏదైనా కానీ. ఎక్కువ టైం నిద్రపోవాలనిపిస్తుంది, ఎక్కువ రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. శిశువు పొట్టలో ఉంది కాబట్టి. సో అలాంటి టైంలో వచ్చి ఆమె వినకుండా పడుకునేసింది. అభిమన్యుడు మొత్తం విన్నాడు. అది లోపల ఎంటర్ అయ్యేది, చక్రవ్యూహం లోపల ఎంటర్ అయ్యేది. మీకు చక్రవ్యూహం గురించి ఇంకా క్లియర్గా కావాలంటే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. దాని మీద నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఇందులో ఏంటంటే అభిమన్యుడు పొట్టలో ఉండేటప్పుడు వింటున్నాడు, చక్రవ్యూహం లోపల పోయేది వింటున్నాడు. వాళ్ళ నాన్న ఇంకా కంటిన్యూ చేస్తున్నా కూడా ఆ పాప లోపల ఉండే బాబు విన్నుండేవాడు. పొట్టలో ఉండే బాబు అమ్మ పడుకున్నా లోపల ఉండేవాయన వింటూనే ఉంటాడు. సైన్స్ ప్రకారంగా అయితే లోపల ఉండే ఆయన వింటూనే ఉంటాడు. కానీ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా బయటకు వచ్చే విధానం చెప్పేటప్పుడు ఇటు చూస్తాడు, సైడ్గా సుభద్రని చూస్తాడు. సుభద్రని చూస్తే సుభద్ర పడుకొని ఉంది. ఏంటి అంతలోకి పడుకోబోయావు, సరే ఓకే విశ్రాంతి తీసుకో అని చెప్పేసి అంతటితో స్టాప్ చేస్తాడు. అదనమాట. సో దీనివల్ల డ్రాబ్యాక్ అనేది చాలా ఉంది. అందుకే ఏ విషయం అయినా డీటెయిల్గా తెలుసుకొని లోపలికి వెళ్తే మంచిది అని చిన్నప్పటి నుంచి చెప్పేది మనకి అదే. ఈ లెసన్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా పూర్తిగా వినాలి, లేకపోతే అర్థం చేసుకోకపోయినా ఎవరినో ఒకటి కనుక్కొనైనా కంప్లీట్ చేసేయాలన్నమాట. సరే, టాపిక్ లోపల వస్తాం. సో అర్జునుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దాని తర్వాత శిశువుగా పుట్టాడు, పిల్లడుగా పుట్టాడు, మామయ్య చేతిలోనే పెరిగాడు, కృష్ణుడి చేతిలోనే మొత్తం పెరిగింది. కృష్ణుడు అన్ని విద్యలు నేర్పించారు, అంటే స్కిల్స్ నేర్పించాడు. అంటే
లైక్ బాణాలకి అప్పుడు వచ్చి మంత్రం చేస్తే బాణాలు వచ్చేదన్నమాట. సో ఇవన్నీ వచ్చి ఆయన చేతిలో ఉండే పవర్స్. ఆ పవర్స్ అన్నీ ఇచ్చాడు, అన్ని స్కిల్స్ నేర్చుకున్నాడు. ఆయనకి అభిమన్యుడికి ఉండే దాంట్లో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్, ఫోకస్, ఆ స్కిల్స్ నేర్చుకునే తపన ఎక్కువ. అందువల్ల అభిమన్యుడు వచ్చి ఆ సూపర్ హీరోలో ఒక టాప్లో ఉన్నాడనమాట. సో అభిమన్యుడిలో ఉండే ఇంకోటి ఏంటంటే అన్ని విద్యలు నేర్చుకున్నాడు కరెక్ట్గా, సక్రమంగా కరెక్ట్గా నేర్చుకున్నాడు. ఇద్దరు మామయ్యల దగ్గర నుంచి నేర్చుకున్నాడు. బలరాం మామయ్య దగ్గర నుంచి గదా యుద్ధం, కత్తులతో వేసుకునే పోట్లాటలు అన్నీ నేర్చుకున్నాడు. అదేలాగా మాయా విద్యలు కానీ ఇవన్నీ వచ్చి కృష్ణుడి దగ్గర నుంచి అన్నీ నేర్చుకున్నారు. ఓకే, అంతటితో సూపర్. సో అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఆయన మనసులో కానీ ఆయన లోపల ఉండేది ఏంటంటే ద్రౌపదికి అమ్మకి ఇలా అయింది అనేది లోపల అగ్నిగా జ్వలిస్తూనే ఉంది. ఇలా చేశారు, ఇది అలా అధర్మం జరిగింది, అలా అధర్మం జరిగింది అని లోపల పాపం వాడికి లోపలగా దింపుకోపోయింది అనమాట. అంటే వెంజన్స్ కాదు, అలా ఎలా చేస్తారు, మా అమ్మని అలా అవమానించిన వాళ్ళని నేను ఎలా గమ్ముగా ఉండమంటావు అనేది లోపల బలంగా ఉందన్నమాట. సరే, ఇది దాని తర్వాత ఏంటంటే యుద్ధం టైం వచ్చింది. పాపం ఆయన 20 ఏళ్ళు కూడా బతకలేదు, 16 ఏళ్ళలోనే చనిపోయారు. ఆయన అభిమన్యుడు 16 ఏళ్ళలోనే చనిపోయారు. ఆ 16 ఏళ్ళలో ఉండే నేర్చుకునే స్కిల్స్ తక్కువ ఏజ్లో త్వరగా నేర్చుకునే అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే అభిమన్యుడే. ఎవరు త్వరగా నేర్చుకోలే, ఈవెన్ అర్జునుడు కూడా త్వరగా నేర్చుకోలే, నేర్చుకుంది కూడా అభిమన్యుడు. సో తక్కువ టైంలో త్వరగా నేర్చుకున్న అన్ని స్కిల్స్ నేర్చుకున్నాడు అనమాట. సో ఇది. సో యుద్ధం పోతూ ఉండగా ఒకరోజు వచ్చి కౌరవులు వచ్చి ఒక ప్లాన్ ఒకటి వేశారు. ఏంటంటే ఏదో ఒక సైన్యం ఏదో ఒక సైడ్ పోయి యుద్ధం చేస్తున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ దొరికిందనమాట. ఆ రోజు యుద్ధంలో ద్రోణుడి హెడ్. సో ద్రోణుడు హెడ్ అయి ఉండి ఆయన ఏం చేశాడంటే చక్రవ్యూహం అనేది స్టార్ట్ చేశాడనమాట. కానీ ఎంత బలమైన చక్రవ్యూహం అయితే ద్రోణుడు ఒక చక్రవ్యూహం అనేది ఈజీ కాదు, చాలా కష్టం. అది అర్జునుడు వల్లే వీలవుద్ది. అభిమన్యుడు లోపల పోగలుగుతారు కానీ బయటికి రావడం తెలీదు. అప్పటికి పాంచాలి చెప్తుంది వద్దు నేను పంపించను అని అంటే, లేదు మాత నేను వెళ్తాను, నేను లోపల వెళ్ళటం నాకు ఒక్కడికే తెలుసు, ఇంకెవరికి తెలీదు, నేను లోపలికి వెళ్ళానుకో నేను డాడీ అందరూ పెద్ద తండ్రులతో పాటే వెళ్తాను అని. లైక్ అప్పుడు యుధిష్ఠిరుడు, భీముడు, నకుల, సహదేవ వీళ్ళు నలుగురు ఉన్నారు కాబట్టి, వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి పిల్లోడికి ఏం కాదని ధైర్యంతో లోపల దిగాడు. అప్పుడు జయద్రథ అడ్డుపడాడు. జయద్రథ ఆల్రెడీ వరం కొనుక్కున్నాడు. అలా ఆ వరంతో ఈ నలుగురు పాండవుల్ని ఆపగలిగాడు. సో అభిమన్యుడు లోపల పోయి భీకరమైన యుద్ధం చివరి బ్లడ్ ఉండేంత వరకు పోరాడాడు. అది ఒక వారియర్ అంటే, ట్రూ వారియర్ అంటే, ఒక గూస్ బంప్స్ వచ్చే వారియర్ అంటే అభిమన్యుడే. చివరి బ్లడ్, ఈవెన్ నేను అంతే, ఇంకా నాకు ఓపిక లేదు, నేను పోయాను, చాలా బ్లడ్ పోయింది, ఇంక పడిపోతా అన్నా కూడా చివరి క్షణంలో కూడా పోరాడేది. ఆ టైంలో కూడా ఆయన యుద్ధం చేసింది ఎవరంటే దుర్యోధనుడు పిల్లల్ని ఇద్దరిని హతమారిచ్చాడు, ఇద్దరిని వధించేశాడు. ఆ దుశ్శాసన్ని కొట్టన చోట్ల పిచ్చ కొట్లు కొట్టాడు. అవి జరిగింది. ద్రోణుడు ఎదుర్కొన్నాడు, కర్ణుడు ఎదుర్కొన్నాడు. సో అవన్నీ జరిగాక కూడా వెన్నుపోటు పొడడం, శకుని వెన్నుపోటు పొడిచి మిగతా వాళ్ళందరూ వెన్నుపోటు పొడిచేటప్పటికి ఇంకా వధించచ్చు అని కర్ణుడు అన్నా, లేదు ఇంకా హింస పెడతాం, బాధపడతాం అని చెప్పేసి అక్కడ నలుగురు పెద్ద తండ్రులు ఏడుస్తున్నారు అనమాట. వదిలేసేయి, వాడు ఇంక చనిపోయాడు, వదిలేసేయి అన్నా వదలకుండా చివరి క్షణం దాకా పోరాడాడు అనమాట. సో ఇది వచ్చి గ్రేటెస్ట్ వారియర్ ఇన్ ద షార్టెస్ట్ లైఫ్ స్పాన్ అనమాట. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన లెసన్స్ ఏంటంటే, మొదటిది ఆఫ్ నాలెడ్జ్లో ఎప్పుడు లోపల దిక్కకూడదు. ఆఫ్ నాలెడ్జ్లో ఎప్పుడు ఏ పనికైనా సరే, ఏ వృత్తికైనా సరే, ఏ స్కిల్స్ అయినా సరే, స్కిల్స్ బేసిక్ నుంచి నేర్చుకున్నాయనుకో ఫ్యూచర్లో అది ఇంకా బలంగా ఉండదు. ఎప్పుడు ఎందుకు బేసిక్స్ అంటే బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటేనే, ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉంటేనే బిల్డింగ్ కొంచెం స్ట్రాంగ్గా ఉండదు. బేస్మెంట్ స్ట్రాంగ్గా లేకుండా బిల్డింగ్ కడితే పడిపోద్ది. ఏదో ఒక రోజు వానానికి తుఫాన్కి ఏదో ఒక దానికి పడిపోద్ది. సో అందువల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్
స్కిల్స్ ఏవైనా ఉందో లేకపోతే ఏదైనా సరే నాలెడ్జ్ పూర్తిగా ఎంచుకున్న తర్వాతే పోవాలి. ఆ యుద్ధానికైనా సరే, జీవితానికైనా సరే. జీవితమే ఒక యుద్ధం అనుకో, జీవితానికైనా సరే, దేనికైనా సరే ఫస్ట్ ఒక నాలెడ్జ్ దాని గురించి నీకు పూర్తిగా తెలిస్తేనే లోపల పోవాలి. ఒకటి. నెంబర్ 2 వచ్చి ఏకాగ్రత, ఫోకస్ ఎంత ఉన్నా అది ఎక్కడ వాడాలో అక్కడ వాడేటట్టుగా నేర్చుకోవాలి. అభిమన్యుడికి బలమే అదా. ఆయనకుండే అన్ని స్కిల్స్ కానీ, అన్ని నాలెడ్జ్ కానీ ఏదైతే ఉందో, ఏది ఎక్సెప్ట్ చక్రవ్యూహంలో మిగతా అన్నిట్లో ఆయన యుద్ధాల్లో భయంకరంగా చేశాడు. అండ్ స్కిల్స్ వాడే టైమింగ్ కానీ, వాడే ప్లేస్లో కానీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది. సో 2. మూడోది వచ్చి ఏంటంటే లోపల ఒక అవమానం జరిగింది అనే టైంకి అది ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది గైడెన్స్ ఎవరైనా ఇస్తే అది చాలా మంచిది అనమాట. అభిమన్యుడికి గైడెన్స్ ఇచ్చింది వాళ్ళ నాన్న, నాతో మామయ్యే. ఎవరైనా సరే పైకి ఎదగాలంటే ఇంకొక సపోర్ట్ లేకుండా ఎదగలేరు. అది ఫ్యామిలీ సపోర్ట్ అయినా సరే, ఫ్రెండ్స్, మిత్రుల సపోర్ట్, ఎవరైనా సరే. సో అలా సపోర్ట్ తీసుకున్నందుకు సపోర్ట్ ఎలా ఉండాలంటే ఉపయోగపడేటట్టుగా ఉండాలి. సో వాళ్ళ నాన్న నేర్పించిన ధర్మం, వాళ్ళ మామయ్య నేర్పించిన ధర్మంతో ఆయన ఫాలో అవుతూ నేర్చుకుంటూ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఆయన 16 ఏళ్ళలో భయం అనేది వస్తుంది. యుద్ధంలో పెద్ద పెద్ద మిసైల్స్ అని పేలుతుంటే లోపల గుండె దడదడం అంటులా. యాక్చువల్లీ పబ్జీలో ఆడితేనే మనకి అయ్యో మనం వేసేస్తారనే ఒక భయం, ఒక హార్ట్ బీట్ రేస్ పెరుగుతుంది. నేను స్టార్టింగ్లో పబ్జీ వచ్చిన కొత్తలో కొంతమంది వచ్చి హాస్పిటల్కి అన్నీ గురయ్యారని చెప్పి వినున్నా. సో ఆ భయం అనేది లోపల ఉండద్దు. ఆ భయాన్ని ఎదిరించాలంటే ఆ మోటివేషన్ కానీ, అది ఇది కానీ ఏదైనా ఉండాలంటే ఆ స్కిల్ నేర్చుకున్నాను అనుకో, మొత్తం స్కిల్ కానీ లేకపోతే యుద్ధానికి పోయే ముందు గైడెన్స్ కానీ ఉంటే, అది స్ట్రాంగ్గా ఉంటే ఎవరైనా ఎదుర్కోవచ్చు. సో అభిమన్యుల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫేస్ ద ఫియర్ ఎంత హైలో ఉన్నా ఫేస్ చేసి భయపడితే పోయేది ఏం లేదు. సో ఫేస్ చేయాలనేది ఒక లెసన్. సో ఇవి అభిమన్యు దగ్గర నేర్చుకోవాల్సిన 4 లెసన్స్. ఇకపైన మిగతా హీరోయిన్లు కూడా మనం కవర్ చేద్దాం. సో మీకు ఇందులో ఏదైనా డౌట్ కానీ, ఏదైనా సజెషన్ ఏదైనా ఉంటే కింద మెసేజ్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. దిస్ ఇస్ మీ విక్రమ్. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ రానున్న సిరీస్లో కానీ, వచ్చే సిరీస్లో కానీ ఏదైనా నేను ఇంకా పజిల్ లాగా పెడదామని ప్లాన్ చేస్తున్నా. అది మీ సజెషన్ ఎలా అని కొంచెం కమెంట్ రూపంగా తెరిపిస్తే నేను అది ఫాలో అవుతా. లేకపోతే నేను చెప్పినట్టుగానే ఇదేలాగా జోష్తో చెప్తూ వెళ్ళిపోతా. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.